రానున్న రోజుల్లో మరింత ప్రియం కానున్న వెండి. ఈరోజు వెండి మార్కెట్పై విశ్లేషణ. శూన్య స్థాయి నుండి టుడేస్ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ అప్డేట్. గ్రౌండ్ జీరో లెవెల్ అనగా రిటైలర్ నుండి కస్టమర్ లెవెల్లో ఉండేటువంటి స్థాయి. టాప్ సిల్వర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇన్ 2024. మెక్సికో 6,300, చైనా 3,300, పెరు 3,100, పోలాండ్, బొలివియా ఇవి 1,300 టన్నుల మెట్రిక్ టన్స్ చేసిందండి ప్రొడ్యూస్. రష్యా, చిలీ, యునైటెడ్ స్టేట్, ఆస్ట్రేలియా, కజకిస్తాన్ 1000 మెట్రిక్ టన్స్ వరకు చేశాయండి. ఇవి టాప్ సిల్వర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అండి. ఇండియా కూడా మనకు 800 మెట్రిక్ టన్స్ చేసిందండి. ఈయన పేరు ఇన్వెస్టింగ్ మైండ్స్ అనే ఒక వీడియో ఛానల్ ద్వారా ఈయన కొన్ని విశేషాలు సిల్వర్ మీద ఎక్స్క్లూజివ్గా చెప్పాడండి. ఆయన చెప్పిన దానిలో కొన్ని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. అవి కొంతకాలంగా బంగారం ఎలా పెరుగుతుందో దానికి అనుగుణంగా 20% అన్న వెండి ధర పెరగాలి, కానీ అలా పెరగలేదు. కానీ ఇప్పుడు పెరుగుతుంది. దానివల్ల కూడా డిమాండ్ పెరిగింది. సౌదీ అరేబియా కూడా ఈటీఎఫ్ అంటే డిజిటల్ ద్వారా కాకుండా ఫిజికల్గా వెండి కొనుగోలు డిమాండ్ చేయడం ప్రారంభించింది. అనగా కస్టమర్స్ ఎలా అయితే వెండి తీసుకుంటారో దానిలాగా ఫిజికల్ వెండి తీసుకుంటున్నది. లండన్లో ఉన్న బులియన్ మార్కెట్లో వెండి పైన షార్ట్ చేసే వ్యాపారస్తుల యొక్క ఆలోచన తలకిందులైంది. ఎందుకంటే 18,662 టన్నుల వెండి సరఫరా జరిగితే ఇప్పుడు ప్రస్తుతం 4,350 టన్నుల వెండి మాత్రమే సరఫరా అవుతుంది. అనగా 25% సుమారుగా జరుగుతుంది, సరఫరా జరుగుతుంది. అలాగే ఫిజికల్ డెలివరీ ఇచ్చే వెండి ధర ఫ్యూచర్ రేట్ కంటే ఎక్కువ ఉండడము, డిమాండ్ వర్సెస్ సప్లై లేకపోవడం, సిల్వర్ షార్టేజ్ అనగా డెఫిసిట్స్లో ఉండడం ఇది కారణాలు. అలాగే ఈ వెండి ధర 1980 నుండి 2025 మధ్యలో 45 ఏళ్లలో 1980లో కూడా ఈ $50 వరకు రీచ్ అయింది. 2011లో రీచ్ అయిపోయి బాగా 70% డౌన్ అయిపోయిందండి. దానివల్లనే ప్రతి వ్యాపారస్తుడు అనుమానంతో వెండిని ఎక్కువగా పెట్టడం లేదు, మళ్ళీ పడిపోతుందేమనే బాధతోటి. 1980లో ఒకరోజు ఔన్స్ ధర $50, అక్కడ దాటి $5,280 వరకు నమోదై $4,945 దగ్గర ముగిసింది. అలాగే 2011లో కూడా ఒక ఔన్స్ ధర రేటు $40 వరకు 11 సార్లు వచ్చి డౌన్ అయింది. సో 2011 నుండి బంగారం ధర 16 రెట్లు పెరిగింది, కానీ దాని అనుగుణంగా వెండి పెరగలేదు. కానీ ఇప్పుడు వెండికి సడన్గా డిమాండ్ పెరిగింది. సో ఈ విషయంలో కూడా దీన్ని ఏమంటారంటే ఆ పాయింట్ $50కు వచ్చే పాయింట్ని మన యూట్యూబర్ వందనా భారతి గారు చెప్పే దాని ప్రకారం మన గ్రేవ్ యార్డ్ అంటారండి. సో ఆ పాయింట్ దగ్గర వెండిని మన పెట్టాలంటే చాలా భయపడతారండి. అన్ని రకాల వ్యాపారస్తులు అన్ని స్టేజెస్లో వ్యాపారస్తులు అందరూ అంటే హోల్సేలర్సు, మ్యానుఫ్యాక్చరర్సు, ప్రొడ్యూసర్సు అందరూ కూడా రీచ్ కాగానే ఎక్కడ మళ్ళా పడిపోతుందనే యొక్క అనుమానంతో వాళ్ళు ఎంత అవసరమే అంతే పెట్టుకుంటున్నారు. దానివల్ల కూడా వెండి డిమాండ్ బాగా పెరిగిందండి. అవసరం కూడా పెరిగింది, సరఫరా లేదు. తర్వాత గోల్డ్ $8,000 అవుతుంది, సిల్వర్ 4 లక్షల రూపాయలు పర్ కేజీ అవుతుందని ఇలాంటి విశ్లేషణలు చెప్పేటువంటి వీడియో ఛానల్ వల్ల కూడా వెండి యొక్క ధర విపరీతంగా పెరగడం, వెండిని విపరీతంగా కస్టమర్స్ నుండి అడగడం, డిమాండ్ పెరగడం జరుగుతుంది. ప్రపంచంలోనే పెరుగుతున్న వెండి ధరలను అందరినీ అతలాకుతలం చేస్తున్నాయి. సిడ్నీ అనగా ఆస్ట్రేలియాలో కొనుగోలుదారులు లంబాచోడ లైన్ ఉందంటున్నారు, చాలా పెద్ద వరుస ఉందంటున్నారు. ప్రపంచంలో వెండి లభ్యత తక్కువగా ఉంది. అన్ని దేశాల నుండి భారతదేశానికి వస్తుంది వెండి, అయినా కూడా సరిపోవట్లేదు. సిల్వర్ షార్ట్ పైన ఇంట్రెస్ట్ రేటు 20% నుండి 30% పెరిగింది, అనగా 0.5 నుండి 1%. సిల్వర్ ఈటీఎఫ్ షార్ట్ ఇంట్రెస్ట్ పైన కూడా 12.34% ఉంది. దీనివల్ల మన మార్జిన్ మనీ అంటే వీళ్ళు ఏమంటారు ప్రీమియం ఛార్జెస్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. సో స్థూలంగా చెప్పాలంటే వెండి పెరగడానికి కారణాలు 40 సంవత్సరాలుగా ఉన్న వెండి స్తబ్దత ఇప్పుడు చెల్ల మొదలైంది. మైనింగ్లో నుండి ఎంత వెండి తీశారో అంత రిఫైనరీ జరగడం లేదు. సడన్గా డిమాండ్ పెరిగింది, దానికి అనుగుణంగా సరఫరా లేదు. ట్రంప్ 100% టారిఫ్ చైనా పైన విధించడం వల్ల షేర్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. దాని ప్రభావం వల్ల బంగారం వెండి ధరలు కూడా పెరిగాయి. కెనడా అమెరికాకు వెండి సప్లై చేస్తుందండి, అది కూడా ఆపడం వల్ల కూడా అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. వెండి సరఫరా అక్కడ కూడా లేదు, అక్కడ కూడా రేట్లు పెరిగాయండి. అలాగే చివరగా ఆయన స్థూలంగా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు చెప్పిన వీడియో అతను రాబోయే రోజుల్లో వెండి విపరీతంగా పెరుగుతుంది, ఇది ఇండస్ట్రీస్లో కూడా ఉపయోగించడం వలన జాగ్రత్త పడండి, డిమాండ్ ఉండొచ్చు అని. సో ఇది నా యొక్క విశ్లేషణ అండి. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటాను. అండ్ ఇది సింపుల్గా చెప్పాలంటే దీని వెండిని అనేక రూపాలండి. ఇది సిల్లీ అంటారు, అంటే ఒక 30 కిలోల బార్ వస్తుంది, లేదా ఇట్లా సన్న చూరు వస్తుంది. ఇది ఇంపోర్టెడ్లో వచ్చే సిల్వర్ అండి. దీని 999 ప్యూరిటీ ఉంటుంది. సో ఈ ప్యూరిటీ నుండి ఇలా బార్లు చేస్తే దీని అంటే
కొంచెం ఇది 98.3 నుండి 99 వరకు. అలాగే 1 కేజీ బారు ఇది సిల్లీ నుండి డైరెక్ట్ చేస్తారండి, ఏం మిక్స్ చేయకుండా. ఇది అనగా ఆల్మోస్ట్ 999 ఉంటుందండి, 99.6 నుండి 99.9 వరకు. అలాగే ఇక్కడ నుండి నా విశ్లేషణ మీకు ఇచ్చే సూచన ఏంటంటే, చాలామంది వెండి కొనుక్కున్నప్పుడు కనీసం మినిమం ఒక 1 ఇయర్ తర్వాత ఏ రేటు అనేది కంపారిజన్ చేసుకోండి. రాబోయే 1 మంత్కి 2 మంత్స్కి ధర పెరగడము తగ్గడం అయితే దాంతో కంపారిజన్ చేసుకోవద్దండి. ఈ రోజు తీసుకుంటే నెక్స్ట్ 1 ఇయర్ కంప్లీట్ 1 ఇయర్ తర్వాత చెక్ చేసుకోండి. జనరల్గా రేట్ ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటుంది, తగ్గేదే లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. థ్యాంక్ యూ. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.